Hi friends, welcome back to my physics channel once again. See, today we'll be going to solve a neat question, very important in the examination. That is from fluids, that is YouTube problem. ఒకసారి బోర్డు మీద చూడండి. ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి యూట్యూబ్ అంటే ఫ్లూయిడ్స్ మీద రిగార్డింగ్ బెర్నౌల్లీస్ థియరమ్ అప్లికేషన్. ఏమి ఇచ్చాడు? ఎన్ ఓపెన్ యూట్యూబ్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫిగర్ ఐ డ్రాన్. ఎన్ ఓపెన్ యూట్యూబ్, ఇట్ ఈస్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్. యూనిఫామ్ క్రాస్ సెక్షన్ కంటైన్స్ మెర్కరీ. సో యూట్యూబ్లో ఏం చేశాడు? ఫస్ట్ మెర్కరీ వేసి చూడండి. ఫిగర్ ఏలో యూ కెన్ అబ్జర్వ్ మెర్కరీ ఇస్ దేర్. ఎంతవరకు ఉంది? దిస్ ఇస్ ద లైన్, రిఫరెన్స్ లైన్. ఓకే, దిస్ ఇస్ ద రిఫరెన్స్ లైన్. సో మెర్కరీ ఎంతవరకు పోసారు యూట్యూబ్లో. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిగర్. ఇఫ్ 27.2 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ కాలమ్, ఓకేనా, ఒక జార్లోంచి 27.2 సెంటీమీటర్స్ లెంత్ వాటర్ ఈజ్ పోర్డ్ ఇన్ వన్ ఆఫ్ ద లింబ్, ఐదర్ దిస్ ఆర్ దిస్. ఇక్కడ పోస్తే ఇది రైజ్ అవుతుంది, ఇక్కడ పోస్తే ఇది రైజ్ అవుతుంది డ్యూ టు ద ప్రెజర్. ఓకేనా? సపోజ్ ఇట్ ఈస్ పోర్డ్ ఇన్ ద ఫస్ట్ లింబ్. 27.2 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ కాలమ్ ఈజ్ పోర్డ్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద లింబ్, ఐదర్ దిస్ ఆర్ దిస్. ఇందులో పోర్ చేసి ఇది పైకి రైజ్ అవుతుంది, ఇందులో సెకండ్లో పోర్ చేస్తే ఫస్ట్ ఇది రైజ్ అవుతుంది. నేనేం చేస్తాను? లెట్ us టేక్ పోర్డ్ ఇన్ ఫస్ట్ వన్. సో దెన్ వాట్ హ్యాపన్? మెర్కరీ విల్ సర్టన్లీ రైజ్. ఓకేనా? ఇన్ వన్ లింబ్ ఆఫ్ ద ట్యూబ్, how high the mercury will raise in the other limb from the initial level. అర్థమవుతున్న క్వశ్చన్. ఇనిషియల్ లెవెల్ నుంచి ఎంత రైజ్ అవుతుంది అని అడిగాడు. సపోజ్ ఇఫ్ ఐ పోర్ ఇన్ ద ఫస్ట్ లింబ్ వాటర్, ఇది చేశాను. సెకండ్ ఫిగర్ చూడండి. ఇఫ్ ఐ పోర్డ్ వాటర్ ఇన్ ద ఫస్ట్ లింబ్ ఎంత? 27.2. సో ఎప్పుడైతే వాటర్ పోర్ చేస్తాం లింబ్లోని, డ్యూ టు ద ప్రెషర్ వాట్ హ్యాపెన్స్? సమ్ మెర్కరీ విల్ బి రైజ్డ్ అప్. అంటే ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత రైజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ some height is dropped. అంటే ఇనిషియల్, సపోజ్ దిస్ ఇస్ ద ఇనిషియల్ లెవెల్, రిఫరెన్స్ లైన్ ఆఫ్ ద మెర్కరీ, ఫిగర్ ఏ. ఇది ఇనిషియల్ లెవెల్ అయితే డ్యూ టు దిస్ 27.2 సెంటీమీటర్స్ వాటర్ కాలమ్ ఈజ్ పోర్డ్ ఇన్ ద ఫస్ట్ లిమ్, సమ్ హైట్ ఈజ్ అగైన్ డ్రాప్డ్. కొంత హైట్ కిందకి ప్రెజర్, ఇదిగోండి, కొంత హైట్ ఇట్ ఈస్ డ్రాప్డ్. లెట్ ద హైట్ బి హెచ్. సి, ఎంత హైట్ అయితే కిందకి ప్రెజర్ అప్లై చేసిందో, కంప్రెస్ అయ్యిందో, దట్ ఈస్ డ్రాప్డ్, సేమ్ హైట్ విల్ బి రైజ్డ్ ఇన్ ద అదర్ లింబ్. సపోజ్ ఎక్స్ అనుకోవచ్చు లేదా హెచ్ అనుకోవచ్చు. సపోజ్ హెచ్ హైట్ డ్రాప్, ఇది ఒరిజినల్ హైట్ మెర్కరీ. ఓకేనా? యూ కెన్ సీ ద లైన్. సపోజ్ హెచ్ హైట్ ఇట్ ఈస్ డ్రాప్డ్, దెన్ వాట్ హ్యాపెన్? హెచ్ హైట్ ఇట్ విల్ బి రైజ్డ్. ఓకేనా? సో టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ వాటర్ కాలమ్ ఎంత? 27.2. అండ్ వాటర్ డెన్సిటీ ఇచ్చాడు ఎంత? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. అలాగే మెర్కరీ డెన్సిటీ కూడా ఇచ్చాడు, 13.6 kg పర్ మీటర్ క్యూబ్. కేజీ మీటర్ క్యూబ్ కాదు, 13 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ప్లీజ్. సో మెర్కరీ వాల్యూ ఇచ్చాడు 13.6 గ్రామ్ పర్ సిఎం క్యూబ్. సీజిఎస్ ఇచ్చాడు వాల్యూ, బికాజ్ ఆల్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. అలాగే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఏమో వాటర్ డెన్సిటీ ఇచ్చాడు. ఆల్ రైట్ హియర్ వాటర్ డెన్సిటీ ఈజ్ గివెన్ బై 1 గ్రామ్ పర్ సెంటీ క్యూబ్. అలాగే మెర్కరీ డెన్సిటీ ఈజ్ గివెన్ బై 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ పాయింట్ యూ హావ్ టు అండర్స్టాండ్, వెరీ ఇంపార్టెంట్. అంటే హౌ మచ్ హైట్ ఇట్ ఈస్ డ్రాప్డ్, సేమ్ హైట్ విల్ బి రైజ్. సపోజ్ హెచ్ హైట్ డ్రాప్ అయిపోతుంది, ఇనిషియల్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఏమైంది? లెవెల్ మెర్కరీ కిందకు వచ్చింది, చూడండి ఇక్కడికి వచ్చింది. ఓకేనా? సో లెట్ దట్ హైట్ బి హెచ్ అండ్ లెట్ ద అదర్ లింబ్ ఈజ్ రైజ్డ్ బై హైట్ హెచ్. అంటే ఇది చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో హైట్ హెచ్ అగైన్. చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. వాట్ ఎవర్ హైట్ ఇట్ ఈస్ డ్రాప్డ్ మెర్కరీ, సేమ్ హైట్ ఇట్ ఈస్ రైజ్డ్ ఇన్ అదర్ లింబ్. సో లెట్ ద హైట్ రైజ్ బి హెచ్. అదవుతుందా? అంటే ఇప్పుడు టోటల్ హైట్ ఎంత అయింది? జాగ్రత్త చూడండి. టోటల్ హైట్ ఎంత అయినట్టు? 2h. ఎంత డ్రాప్ అయిందో అంత రైజ్ అయింది పైకి. చూడండి, ఎంత డ్రాప్ అయిందో అంత రైజ్ అయింది పైకి. ఓకేనా? అండ్ టోటల్ హైట్ అప్పుడు ఎంత అవుతుంది? మెర్కరీ 2h అవుతుంది. నౌ విల్ అప్లై బెర్నౌల్లీస్ థియరమ్ at this point. So pressure at A, లేదా pressure at 1 is equal to pressure at 2. You can see this is the reference line now. ఓకేనా? స్టేబుల్ అయిన తర్వాత you can apply the pressure principle according to Bernoulli's theorem. Pressure at 1 is equal to pressure at 2. Apply pressure at 1. At 1, P1 is equal to P0, atmosphere pressure. ఓపెన్ కదా, P0 ప్లస్
రో జీహెచ్ అంటే రో అంటే ఇక్కడ ఏంటి వాటర్ ఉంది ఇక్కడ కాలం చూడండి. సో వాట్ ఈస్ ద హైట్ ఇయర్ కాలం రో జీహెచ్ అంటే రో వాటర్ ఇంటూ జీ ఇంటూ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలం వాటర్ 27.2 centimeters. Okay, this is pressure at 1. Now what is pressure at 2? P2. Again P0 ఇక్కడ ప్రెజర్ P0 ప్లస్ దిస్ హైట్. ఈ హైట్ చాలా మంది తప్పు చేస్తారు, హెచ్ వేసేస్తారు. హెచ్ వేయకూడదు, ఎందుకంటే ఎంతైతే డ్రాప్ అయిందో కిందకి అంత హైట్ రైజ్ అయింది, అంటే టోటల్ హైట్ 2h రైజ్ అయింది. సో P0 ప్లస్ రో మెర్క్యూరీ G into H. H and the total height H plus H, that is 2H. This is very important. So both are equations 1, equation 2. This pressure is equal to this pressure. Therefore pressure at 1 is equal to pressure at 2. Equate cheyandi. P0 cancel cheyochu. So rho W alage G also cancelled. Okay na, I'll take away G. Okay na, rho W into 27.2 centimeters is equal to rho mercury into 2h. Rho W ఎంత ఇచ్చాడు 1 gram per centimeter cube into 27.2 cm is equal to rho mercury 13.6. Okay, gram per centimeter cube into 2h. Clear? So centimeter cube, gram. So finally ఏమైంది 27.2 cm by ఇది కింద తీసుకొచ్చేయండి, దీన్ని 13.6 into 2 is equal to h. ఓకేనా? సో 13.6 పాయింట్ తీసేయండి, 13.2 2 times 2 6 are 12, 2 1 2 6 7 2 times, మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎంత వచ్చింది? h is equal to 1 centimeter please. సో ఈ హైట్ ఎంత 1 cm, అంటే ఎంతైతే కిందకి డ్రాప్ అయిందో అంత పైకి రేజ్ అయింది. సో హౌ మచ్ హైట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ రేజ్, యాక్చువల్ ఎంత రేజ్ అయింది 1 cm ఫ్రమ్ ద ఇనిషియల్ లెవెల్. అదొక పాయింట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ హెచ్ డౌన్ అయింది, మళ్ళీ హెచ్ పైకి వెళ్ళింది. సో యాక్చువల్గా ఎంత రేజ్ అయింది 1 centimeters ఫ్రమ్ ద ఇనిషియల్ లెవెల్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్. ఈ క్వశ్చన్కి యూట్యూబ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, చాలామంది ఈ ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవుతారు. సో యాక్చువల్ హైట్ రైజ్డ్ ఫ్రమ్ ద ఇనిషియల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ నాట్ 2 centimeters ప్లీజ్. చాలామంది 2 వేసేస్తారు, హెచ్ ప్లస్ హెచ్ కాదు, ఫ్రమ్ ద ఇనిషియల్ లెవెల్ నుంచి. ఇది ఇనిషియల్ లెవెల్ కదా, చూడండి ఇది ఇనిషియల్ లెవెల్, బిఫోర్ ఇట్ వాజ్ హియర్, దిస్ ఈజ్ ఇనిషియల్ లెవెల్. సో ఈ లెవెల్ నుంచి ఎంత రైజ్ అయిందండి, ఎంత హెచ్. సో వాట్ ఈస్ హెచ్ 1 centimeters. సో ఆన్సర్ ఈస్ 1 centimeter. Again we'll meet in the next video with a nice neat problem. Okay, right?